ఈరోజు వారి రుణ ఖాతాల్లో డబ్బు జమ చేయబడిన సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రైతు బాంధవుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. అందులో భాగంగా అవకాశం వస్తే మనం కూడా మాట్లాడవచ్చు. ఆ అవకాశం కోసం మనం ఎదురు చూస్తాం కాబట్టి దయచేసి శ్రద్ధగా ఆలోచించవలసిందిగా మీ అందరికీ తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. దేశం మొత్తానికి కలిపి 76 కోట్లు రుణమాఫీ జరిగింది. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కర్ణాటక కేసీసీ అధ్యక్షుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా వాడు బాబులే కోల్పోయేటటువంటి రీతిలో వాడు సవాలించారు. వాటన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర రైతాంగ పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. తప్పకుండా మాకు భవిష్యత్తులో రైతాంగానికి కావాల్సిన ప్రతి కార్యక్రమం ఒక ప్రతిష్టని, ఒక విలువని, రైతుకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చడానికి శాయశక్తులా మీకు పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సార్. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారికి, శాసనసభాపతి ప్రసాద్ గారికి, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాసనసభ మంత్రివర్యులు శ్రీ దుర్గ శ్రీధర్ బాబు గారికి, రాష్ట్ర సలహాదారు గారికి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు గారికి చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు. జనమంతా ఆశ్చర్యపోయారు, ఎందుకు ఈ సవాల్ విసురుతా ఉన్నాడు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అంటే మామూలు విషయం కాదు. సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఇబ్బందులు తెలుసుకునే ప్రక్రియ ఉన్న రావు గారు మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవిప్రకాష్ గారు, మా సహా సొసైటీ చైర్మన్ అయినటువంటి గారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, ముఖ్యంగా మనతో పాటు ఈ ప్రోగ్రాం వీక్షించడానికి పాల్గొనడానికి చేసిన మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారికి, ఏఓ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ముఖ్యంగా రైతుకు అప్పు అనేది ఉండద్దు అనేది రేవంత్ రెడ్డి గారి ఒక ఆకాంక్ష. వారు చెప్పినట్టు 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 2 లక్షల రుణమాఫీ జరిపి తీరుతామని వారు చెప్పడం, ఆ మాటను ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం తీర్చడం నిజంగా చాలా సంతోషకరం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారితో పాటు వారి
క్యాబినెట్ మంత్రులందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా దయచేసి వారు చెప్పినట్టు ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రులు వారు చెప్పినట్లు అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నా. మీరు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఏ ఒక్క రైతు కూడా దీంట్లో అన్యాయం జరగకూడదు. నేరుగా ఈ రుణమాఫీ డబ్బులు నేరుగా వారి రుణ అకౌంట్ ఖాతాకు జమ చేయబడతాయి. బ్యాంకర్స్ ఎక్కడన్నా అవకతవకలు మాట్లాడితే పాల్పడితే, లేకపోతే ఇంకా ఆ నిధులను వేరే రకంగా మళ్లిస్తే తప్పకుండా మీరు ఇక్కడ వారికి ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ ప్రభుత్వం నియమించడం జరిగింది. అటువంటి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మీరు నిరభ్యంతరంగా నిస్సందేహంగా మన ఏఓ గారులకు చెప్పాలి. తద్వారా వారు పై అధికారులకు తీసుకెళ్లి తప్పకుండా అవి పరిష్కరిస్తారని సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా. అట్లాగే మన ఏఓ గారు చెప్పినట్టు ఈ రైతు వేదికలు ఇట్లాగే ఏం పని లేకుండా నిరుపయోగం ఉండొద్దు. దయచేసి ప్రతి వారము ఏదో రోజు ఇక్కడ ప్రతి మంగళవారము ఒక 2 గంటలు ఇక్కడ మీటింగ్ ఉంటుంది. రైతులకు మనకు వచ్చే సమస్యల్ని మనం ఇక్కడ వచ్చి వారికి చెప్తే తప్పకుండా వాళ్ళు తీర్చే విధంగా ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు ఎటువంటి సంకోచం లేకుండా దయచేసి ప్రతి మంగళవారం ఇక్కడికి వచ్చి, అక్కడెక్కడో కూర్చునే బదులు ఇక్కడికి వచ్చి మన సమస్యల్ని వారికి చెప్తే వారితో ఖాళీ ఏడలా పై అధికారులకు చెప్పి కూడా పరిష్కరిస్తారు. మరి ఒక విషయం కూడా చెప్తున్నా, ఈ రోజున మార్కెట్ ద్వారా నేను ఈ పాయింట్లోకి వచ్చిన 5 నెలల కాలంలో 2-3 సార్లు నేను ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వారు నాకు ఒకటే చెప్పారు, మీరు పంటలు ఏ విధంగా కొంటున్నారు అంటే నేను చెప్పాను, మార్కెట్లో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి ధరకు మేము కొంటున్నాం కాబట్టి కొంటున్నామని చెప్పడం జరిగింది. వారు ఒకటే మాట చెప్పారు, రైతుకు గిట్టుబాటు ధర రావాల్సిందే, రాని మీరు ఇమ్మీడియట్గా తక్షణం మీ పై అధికారికి చెప్పి మాకు పంపండి, అది ఎన్ని డబ్బులైనా సరే మీకు ఇస్తాం, మీ ద్వారా మేము కొంటామని చెప్పడం జరిగింది. మొన్న ఈ మధ్యనే దాదాపు 2200 కోట్లు మక్కకు మేము మరి చెప్పలేదు, మక్క పంట ఎక్కువ వస్తుంది, ధర పడిపోతుందేమో అని చెప్తే 2200 కోట్లు ఇటువంటి పరిస్థితులు కూడా వారు మాకు ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క పంటనే కాదు, మేము చాలా పంటలు ఈ మధ్య అక్కడ మన కొన్ని జిల్లాల్లో పండించే, మన కామారెడ్డి జిల్లాలో, ఆదిలాబాద్, నిర్మల్ లాంటి జిల్లాలో పండించే జొన్న పంటకు ధర లేనప్పుడు దాదాపు మార్కెట్లో 2000 ధరనే ఉంది, కానీ దాని మద్దతు ధర 3180 ఉంది. అప్పుడు మేము వెళ్ళి అడిగితే ఇమ్మీడియట్గా ఎన్ని కోట్లు కావాలన్నారు, 390 కోట్లు కావాలి సార్ అంటే తక్షణం మరుసటి రోజు ఇవ్వడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారికి రైతుల మీద ఒక రకమైన రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని ఒక గట్టి సంకల్పంతో ఆయన ఉన్నాడు. కాబట్టి మనం అంతా నిరభ్యంతరంగా ఉండొచ్చు. ఒక శుభసూచకం ఏంటంటే ఈ రుణమాఫీ జరుగుతుంది, అదే సమయంలో మనకు మంచి వర్షాలు కూడా వస్తున్నాయి గత 2 రోజుల నుంచి. కాబట్టి అన్ని కూడా రాబోయే కాలం అంతా కూడా మనకు రైతాంగానికి, వ్యవసాయానికి అనుకూలంగా ఉండాలని మా భగవంతుని ప్రార్థిస్తూ మీరందరూ కూడా ఆనందోత్సాహాలతో గడపాలని మనస్ఫూర్తిగా